ఇక అదర్ న్యూస్ డీటెయిల్స్ లోకి వెళ్తే మరో ప్రజా ప్రస్థానం కర్నూలు జిల్లాలోకి ప్రవేశించింది. కర్నూలు జిల్లాలో 14 రోజులు షర్మిల పాదయాత్ర చేయనున్నారు. పత్తికొండ, ఆలూరు, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, కొడుమూరు, పాణ్యం, కర్నూలు నియోజకవర్గాల్లో షర్మిల పాదయాత్ర సాగుతుంది. దాదాపు 145 కిలోమీటర్లు షర్మిల కర్నూలు జిల్లాలో పాదయాత్ర చేయనున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్, ఎన్ని గంటలకు కర్నూలు జిల్లాలో షర్మిల పాదయాత్ర మొదలైంది? అలాగే అక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి స్పందన తెలియజేయండి. కుమార్, 4:47 మరో ప్రజా ప్రస్థానం షర్మిల చేస్తున్న తలపెట్టిన మరో ప్రజా ప్రస్థానం ప్రారంభమైంది. ఇక్కడ వేలాది సంఖ్యలో రైతులు గాని ప్రజలు గాని స్వచ్ఛందంగా వచ్చారు. మనం చూస్తున్నాము, కోలాహలంగా రోడ్ల మీద జనాలే కనపడుతున్నారు. వీరితో పాటు కార్యకర్తలు గాని నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా మంది తరలి వచ్చారు. ఘన స్వాగతం పలుకుతున్నారు. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డితో పాటు శోభానాగిరెడ్డి, భూమానాగిరెడ్డి, ఏవి సుబ్బారెడ్డి గాని చాలా మంది నాయకులు ఇక్కడికి చేరుతున్నారు. కర్నూలులో నుండి ప్రవేశించిన తర్వాత మధ్యకరకు పాదయాత్రగా బయలుదేరుతున్నారు. జన సమూహంతో పాటు షర్మిలతో పాటు జన సమూహం కూడా తరలి వెళ్తున్నారు. కొద్దిసేపట్లో మధ్యకరంలో మీటింగ్ అటెండ్ కాబోతున్నారు. ఈ కర్నూలు జిల్లాలో 15 రోజుల పాటు జరుగుతుంది. సుమారుగా 195 కిలోమీటర్ల దాకా ఈ మరో ప్రజా ప్రస్థానం కొనసాగుతుంది. కుమార్, అయితే లోకేష్, ఈ రోజు కర్నూలు జిల్లాలో ఏ ప్రాంతాల్లో పర్యటించినారు? అలాగే ఎక్కడ నైట్ హాల్ట్ జరిగే అవకాశం ఉంది? మధ్యకర మీటింగ్ అయిపోయిన తర్వాత 1.5 కిలోమీటర్ల ప్రాంతంలో ఇటు బస చేస్తారు. అంటే గుంతకల్లు కంప్లీట్ చేసుకొని కర్నూలులోకి ప్రవేశించినారు కాబట్టి 6 కిలోమీటర్లలో షర్మిల బస చేస్తారు. కుమార్, అయితే అలాగే లోకేష్, ఇవాళ ప్రజా ప్రస్థానం టోటల్ 14 రోజుల పాటు 22 తారీఖు వరకు ఇక్కడ జరిగే అవకాశం ఉందా? అవును కుమార్, ఇంకా పెరిగే అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే కర్నూలు జిల్లాలో చాలా మంది కోరుకుంటారు తమ ప్రాంతానికి రావాలని, తమ సమస్యలు తెలుసుకోవాలని. వేలాది సంఖ్యలో మంది ప్రజలు స్వచ్ఛందంగా కోరుకోవడమే కావచ్చు, ఖచ్చితంగా షర్మిలను కూడా మా ప్రాంతానికి వచ్చి మా సమస్యలు తెలుసుకోవాలని చెప్పేసి పదే విన్నపం జరుగుతుంది. ఖచ్చితంగా ఇంకా పెరిగే అవకాశం కూడా కనబడుతుంది. కుమార్, థ్యాంక్ యూ లోకేష్, డీటెయిల్స్ అందించినందుకు. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర కర్నూలు జిల్లాకు ప్రవేశించింది. కర్నూలు జిల్లాలో 14 రోజుల పాటు షర్మిల పాదయాత్ర చేస్తున్నారు. పత్తికొండ, ఆలూరు, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, కొడుమూరు, పాణ్యం, కర్నూలు నియోజకవర్గాల్లో షర్మిల పాదయాత్ర సాగుతుంది. అనంతపురం జిల్లా తర్వాత ఈ రోజు సాయంత్రం 4:45 కర్నూలు జిల్లాలో మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర మొదలైంది. కర్నూలు జిల్లాలో 14 రోజుల పాటు షర్మిల పాదయాత్ర చేయనున్నారు. పత్తికొండ, ఆలూరు, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, కొడుమూరు, పాణ్యం, కర్నూలు నియోజకవర్గాల్లో షర్మిల పాదయాత్ర సాగుతుంది. దాదాపు 145 కిలోమీటర్లు షర్మిల కర్నూలు జిల్లాలో పాదయాత్ర చేయనున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పారు.